హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే శనివారం పూజ కోసం పూలైతే కోస్తున్నాను. ఉదయమే నేచర్ అయితే చాలా బాగుంటుంది కదా. ఈ మందార పూలు అయితే మా ఇంటి దగ్గరే ఉంటాయి, అంటే మా ఇంట్లోనే పక్కన ప్రహారీ పక్కన ఉంటాయి అన్నమాట. ఈ పూలు అంటే నాకు చాలా ఇష్టము, చాలా అందంగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి తులసి పూజ చేస్తాను. తులసితో కలిపి ఈ మందారాలు కూడా పెడితే చాలా కళగా అనిపిస్తుంది పూజ. ఏ పని అయినా సరే మనం శ్రద్ధగా ఇష్టంతో చేసామనుకోండి, ఆ పని మనకి చాలా సులువవుతుంది. ఇష్టం లేకుండా చేస్తే ఎటువంటి పని అయినా సరే మనకి చాలా కష్టమవుతుంది. అందుకనే చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఏ పనైనా సరే ఇష్టంగా చేసేలాగా ప్రోత్సహించాలి. ఏది మనం చెప్పినా సరే వాళ్ళు శ్రద్ధగా వినేలా అలవాటు చేసుకోవాలి. అంటే మనం కోపంగా చెప్పకుండా కొంచెం శాంతంగా చెప్తే వాళ్ళే వింటారు. ఇక అమ్మవారికి, స్వామివారికి తులసితోనే, ఇంట్లో ఉన్న పుష్పాలతోనే, అంటే పూలేవి కొని తేలేదు, ఇంట్లో ఏవి ఉంటే వాటితోనే చేశానన్నమాట. స్వామివారికి అయితే తులసిమాల వేశాను. తప్పకుండా శనివారం అయితే తులసి పూజ కానీ తులసిమాల కానీ వేస్తాను. కొంచెం పులిహోర ప్రసాదంగా చేశాను. ఇక ఎఫ్రెష్ అయితే తాగుతున్నాను. ఇది హెర్బల్ టీ అన్నమాట. ఇది మా వారికి నాకు పెట్టుకున్నాము. ఇది తాగడం వల్ల చాలా బాగుంటుందండి. అంటే కొంచెం యాక్టివ్గా ఉంటామన్నమాట. కెఫిన్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతాము. అందుకని తాగుతున్నాము, చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఇడ్లీ బ్యాటర్ చూసారు కదా, చాలా తక్కువగా ఉంది. ఇది సరిపోదని చెప్పి దీంట్లో కొంచెం రాగిపిండి వేశాను. రాగిపిండి వేసి కొంచెం ఉప్పు వేశాను. ఇందులో కొంచెం మినపప్పు ఎక్కువగానే ఉంది రుబ్బులోని, అందుకని నేను ఏమీ వేయట్లేదు. అదే మనం కానీ రుబ్బులో మినపప్పు తక్కువగా ఉన్నట్టయితే కొంచెం పెరుగు కూడా వేస్తే మంచిగా ఇడ్లీలు గుల్లగా వస్తాయి. ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా రాగి పిండి వేసి రాగి ఇడ్లీలు అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇక నేను బయటికి ప్లేట్లు అవి తీయలేదు, అందులో ఇడ్లీ పాత్రలోనే ప్లేట్ పెట్టేసి ఫాస్ట్గా వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆలోచిస్తే బయట నుంచి తేయకుండా ఇంట్లోనే క్షణాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇడ్లీ స్టవ్ పైన పెట్టేసి స్టవ్ పైన నేను ఇంకా చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట. చట్నీ వచ్చేసరికి ఉల్లి చట్నీ చేస్తున్నాను. ఉల్లి చట్నీ టమాటీ ఉల్లిపాయ వేసి చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చట్నీ రెసిపీ అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను, చూడండి. మనం ఏ వరకైనా ఫాస్ట్గా చేసేయాలి అంటే దానిపైన ఇష్టంతో చేసామనుకోండి, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకని అన్ని పనుల కన్నా ఎక్కువగా వంట ఎక్కువగా ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఉల్లిపాయ వేగిన తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటో, కొంచెం కరివేపాకు వేసాను. ఇందులో జీలకర్ర అలాంటివి ఏవి వేయలేదు. కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తానండి. తర్వాత పోపు వేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇది మన దగ్గర రుబ్బురోలుండి నూరుకున్నా సరే చాలా బాగుంటుంది చట్నీ. నాకైతే ఇప్పుడు మేడ పైన ఉంది కానీ వెళ్ళలేక ఇంకా నేను ఫాస్ట్గా పిల్లలకి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా మిక్సీలోనే వేస్తున్నాను. అప్పుడప్పుడైతే నేను వెళ్ళి రుబ్బుకుంటూ ఉంటానన్నమాట చట్నీలు అవి కూడా. వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మా చిన్న పాపది అయితే సెప్టెంబర్ 18న బర్త్డే అనమాట. అందుకని అకీరా కలెక్షన్స్ నుంచి ఒక డ్రెస్ అయితే తెప్పించాను. చాలా బాగా అనిపించింది. అకీరా అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్స్టాలో ఉంటుంది కదా. నేనైతే అది 1399 అంటే 1400కి తీసుకున్నాను. ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఒక 100 రూపీస్ అనమాట, 1500. డ్రెస్ అయితే బాగానే ఉంది, చాలా బాగా అనిపించింది. అది వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇడ్లీ కూడా చాలా స్మూత్గా వస్తుందండి. చూడండి, చాలా స్మూత్గా అనిపిస్తుంది. తీసి చూపిస్తాను. ప్లేట్స్లో వేసి చట్నీ వేసి పిల్లలకి ఇచ్చేసాను.
ఇలా మనకి టైం లేనప్పుడు రాగి పిండి కూడా వేసి ఇడ్లీ అయితే చేసుకోవచ్చు. మనకి ఎలా అంటే అలాగ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఆలోచిస్తే. చూస్తున్నారు కదా, ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి అన్నీ కూడా ఎండలో పెట్టాను. నేను ఎప్పుడు కూడా 15 డేస్కి ఒకసారి అలాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అన్నీ కూడా మన కిచెన్లో ఉన్న పప్పులు అవన్నీ కూడా ఎండలో అయితే ఎండబెడతాను. ఇలా ఎండబెట్టిన తర్వాత ఇక షూస్ చెప్పులు అన్నీ కూడా మురికిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాష్ చేసి ఎండ బాగా వస్తుంది కదా, ఎండబెట్టాను అనమాట. ఇక డ్రెస్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అకీరా కలెక్షన్స్లో తెప్పించాను అనమాట. ఇది 1500 అయింది టోటల్. కానీ డ్రెస్ అయితే బాగానే అనిపించింది. కొంచెం సైజ్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే ఎం సైజ్ అనమాట, పిల్లలది ఎస్ సైజు. అయితే ఇది కొంచెం పెద్దగా అనిపించింది. కొంచెం టైలర్కి ఇచ్చి సైజ్ అయితే ఎస్టర్డే వచ్చింది. ఎస్టర్డే పాప చేత పంపించి సైజ్ అయితే చేయించాను. నేను కూడా చేస్తాను, కానీ కొంచెం మిషన్కి నిడిల్ అయితే విరిగిపోయిందనమాట. అందుకని బయటికి బర్త్డే 18నే కదా, బయటికి వెళ్ళి చేయించాను అనమాట. డ్రెస్ అయితే చాలా బాగుంది. పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాము. Until that, keep watching. Thanks for watching this video.